ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామంలో సర్వశుభములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేవుడు ఇచ్చే ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చాలంటే మనము దేనికి సంసిద్ధులై ఉండాలో ఒకసారి పరిశీలించుకుందాము. పాత నిబంధనలో ప్రభువు ఇస్సాకుతో చెప్పింది ఏమిటి? ఈ దేశం అంటే గెరారు దేశంలో భయపడకుండా ఉండి జీవించమన్నారు. నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చారు. నీకు నీ సంతతికి ఈ దేశాలను ఇస్తాను అని అన్నారు. నీ తండ్రి అబ్రహాముతో చేసిన నా వాగ్దానాన్ని నేను తప్పక నెరవేర్చుతాను. మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని ఉనికి, రక్షణ, ప్రమాదాల్లో, కరువుల్లో కూడా దేవుడు నీతోనే ఉంటాను అని ఇస్సాకుకు హామీ ఇచ్చారు. మనము పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు మనతో ఉంటారు అనే నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. మరి దేవుని వాగ్దానము తరాలతో కొనసాగుతుంది. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానము ఇస్సాకుతో కూడా అలాగే కొనసాగుతుంది కదా. దేవుని వాగ్దాలు తరతరాలకు నిలుస్తాయి. స్థిరంగా ఉండము, వెంటనే కదల్చబడకుండా ఉండు అనే మాటకు ఇస్సాకు కరువు వచ్చినప్పుడు కూడా ఈజిప్టుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు ఇక్కడే ఉండు అనే మాటకు కట్టుబడి అక్కడే స్థిరంగా ఉన్నాడు. కొన్నిసార్లు మనము సమస్యల వల్ల పారిపోవాలనుకుంటాం, కానీ దేవుడు మనల్ని నిలబెట్టే ప్రదేశానికి కట్టిపడేస్తాడు. అది మనము గ్రహించుకుంటాము, కానీ చాలా ఆలస్యంగా. దేవుడు మీతో ఉన్నాడు, మీరు నిలబడి ఉండమంటే అక్కడే ఆశీర్వాదం సిద్ధంగా ఉంటుంది. మీకోసం దేవుడు అబ్రహాముకు చేసినట్టు నమ్మకమైన వాగ్దానాలను నెరవేరుస్తారు. మరి ఇక్కడ మనము గమనించుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎందుకంటారా? ఆయన ఆది నుండే మాట ఇచ్చి ఉన్నారు. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు, మాట ఇచ్చి తప్పనివాడు. కాబట్టి ఆయనని నమ్మవారికి ఎల్లప్పుడూ ఏ కొరత ఉండదు. మరి మనం ఏం చేస్తున్నామో మన నమ్మకం పైన మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఇది. మరి ఈరోజు ప్రతి ఒక్కరము దేవునిలో ఎలా నడుస్తున్నామో, ఆయనపై నమ్మకం ఉంచి నిరీక్షణ కలిగి వేచి చూస్తున్నామా, నిరీక్షణ కోల్పోతున్నామా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఏ క్షణమందు కూడా మనము నిరీక్షణ కోల్పోకుండా మెలకువగా ఉండి ప్రార్థిస్తూ నిరీక్షణ కలిగి ఉన్నవారం అయితే దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు.